ఎవరు మీకు అసలు బేసిక్‌గా హూ ఈస్ ది టార్చ్ బేరర్ అంటారే? అసలు ఒకళ్ళని ఫాలో అవుతాం. ఒక ప్రొడక్షను, ఒక ప్రాజెక్టు ఇట్ నీడ్ నాట్ బి నెసెసరీలీ ఎ ఫిల్మ్. యాహ్! బట్ ఒక వర్క్ ఏదైనా ఒక ఎక్స్‌కర్షన్‌కి వెళ్దాం అనుకున్నా, సరే వాడు ఏదో ప్లాన్ చేస్తాడాడ వాడితో మనం ట్రావెల్ అయిపోదాం. వాడు ఏం చెప్తే ఐ థింక్ చేద్దాం. నితిన్ భరత్ సార్. నితిన్ బోత్. యాహ్! మై డైరెక్టర్స్ వి ఆల్ గేవ్ దట్ ఫ్రీడమ్. అండ్ వాళ్ళ డెసిషన్ మీద మాకు చాలా నమ్మకం. బికాజ్ వాళ్ళు ఇద్దరు ఆలోచించే విధానం కానీ, దాన్ని ఆల్రెడీ వాళ్ళిద్దరి దగ్గర ఫిల్టర్ అయిపోద్ది సార్. ఏదైనా ఐడియా డైరెక్ట్ త్రో చేయరు. వాళ్ళిద్దరూ డిస్కషన్ జరిగి అది నాంతది. వాళ్ళిద్దరి మధ్యలో డిబేట్ జరుగుతుంది. ఫైనల్లీ ఒక ప్రోడక్ట్తో వస్తారు ఒక టాపిక్ మీద. ఇది ఇలా చేద్దాం అనుకుంటున్నామన్నా, ఇది ఇలా అయితే బాగుంటుంది, వాట్ డ్యూ సే? ఇదే మా డిస్కషన్. నేను ప్రోస్ అండ్ కాన్స్ ఆలోచిస్తాను దానికి. ఓకే, ఇప్పుడు అరకు లాంటి ఒక బ్యూటిఫుల్ లొకేషన్లో ద హోల్ ఫస్ట్ హాఫ్ని షూట్ చేద్దామని డిసైడ్ అయ్యాము. ఇట్స్ అ వెరీ టఫ్ కాల్. అవుట్డోర్ షూటింగ్లో ఇంతమంది యాక్టర్స్తో డే అండ్ నైట్ షూట్ చేయాలి అక్కడ. అండ్ ఎకనామికల్లీ అన్ని ప్లేస్మెంట్స్ జరగాలి అక్కడ. ఎస్. సో దెన్ వీ డిసైడెడ్ వాట్ వీ కెన్ డూ. ఓకే, మీ ఆప్షన్ చాలా బాగుంది. ఏ టైంలో వెళ్దాం? మనం అక్టోబర్, నవంబర్, డిసెంబర్ వెళ్తే మిస్ట్, ఫాగ్, మనకు ఆ ఫీల్ దొరుకుతుంది, ఈ కలర్ లైటింగ్ ఇవన్నీ దొరుకుతాయి. సో ఈ ప్లానింగ్ జరిగిపోయిన తర్వాత మేము ఏంటంటే అక్టోబర్, నవంబర్, డిసెంబర్ వెళ్ళాలంటే ఎలాగా, ఆ టైంలో మనం షూట్ చేయాలంటే ఏంటి పరిస్థితులు ఏంటి. సో వీ స్టార్టెడ్ వర్కింగ్ టువర్డ్స్ ఇట్. ఓకే. సో బిఫోర్ అక్టోబర్ కమ్స్ మేము దాని మీద వర్క్ చేయడం స్టార్ట్ చేసాం. ఎలా చేయొచ్చు, లెక్కకి వెళ్ళినప్పుడు ఏ ఏరియా తీసుకోవచ్చు, సో ప్రొడక్షన్ టీం వెళ్ళినప్పుడు స్టే అంతా ఎక్కడ పెట్టచ్చు, ఇలా ట్రాన్స్పోర్ట్ ఎలా చేసుకోవచ్చు. ఇదో రెక్కి ఓ రౌండ్ వేసి వచ్చేసిన తర్వాత వాళ్ళ డెసిషన్కి మా సపోర్ట్ సరిపోయింది అంతే. ఇంకా సో దే ఆర్ బీన్ డిసైడింగ్ ఫ్యాక్టర్స్. సో నా దగ్గరికి వస్తున్నప్పుడే భారీగా అన్న మనం స్విట్జర్లాండ్ వెళ్దాం, మనం ఫస్ట్ సినిమా కదా కొంచెం సరదాలు తీర్చుకుందామని ఏ రోజు లేవు పాపం అసలు. అదే సరదాలు తీర్చుకోవడం మొదలెడితే సరదా తీరిపోతుంది. అది గ్యారంటీ తీరిపోతుంది, తీర్చేస్తారు. అంటే ఈ బడ్జెట్ అనుకున్న బడ్జెట్ కన్నా ఎక్కువ అయిపోవడం కానీ, లేకపోతే ప్లాన్డ్ వర్క్ ఎక్కడో డిస్టర్బ్ అయ్యి దాని తాలూకు మళ్ళీ మీ మీద పడి అలాగెక్కడ అలాంటి సిచ్యువేషన్ ఎప్పుడు అసలు జరగలేదు సార్. వి వర్ ఆల్ ప్రిపేర్డ్. మేము ఏంటంటే ఇంతమంది యాక్టర్స్ని కోఆర్డినేట్ చేస్తున్నాము, డిఫరెంట్ లొకేషన్స్లో షూట్ చేస్తున్నాము, అవుట్డోర్ చేస్తున్నాము, హైదరాబాద్ చేస్తున్నాం. సో ఎందుకంటే అందరు టీమ్ మెంబర్స్ కలిసి ఫామ్ అయ్యాం కాబట్టి ఇట్ ఈస్ నాట్ దట్ మ్యాండేటరీ ప్రొడక్షన్ హౌస్కి ఇన్ఫార్మ్ చేయాలి, మీరే సో మెయిల్ పెట్టాలి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ దగ్గర నుంచి యాక్సెప్టెన్స్ తీసుకోవాలి, ఇలా జరగలేదు సార్. ఇది ఇట్ వాజ్ కో ఎగ్జిస్టింగ్, అందరు కలిసి ఇది క్రియేట్ చేసింది కాబట్టి వర్కింగ్ టుగెదర్. అండ్ ఇట్ వాస్ వెరీ వెరీ ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ అండ్ వెరీ అదో ఎనర్జీ సార్. అది ప్రోడక్ట్ ని ఆ ఎనర్జీస్ టుగెదర్నెస్ ఈజ్ ఎనర్జీ. యా, అందరూ వెరీ టాలెంటెడ్, ఎవ్రీబడి ఆర్ హంగ్రీ టు టెల్ సంథింగ్ వాళ్ళ ఆర్ట్ ఫామ్ని. మా ఆర్ట్ డైరెక్టర్, ఇప్పుడు నేను ర్యాండమ్లీ నాకు ఆర్ట్ డైరెక్టర్స్ చాలామంది తెలుసండి, నేను రిక్వెస్ట్ చేసి అడిగి నేను సినిమా తిన్నా. బట్ వెన్ ఐ మెట్ తేజ, ఈజ్ ప్యాషనేట్. అంటే ఏంటంటే ఫ్రేమ్లో కనిపించేది తన టాలెంట్ ప్రూవ్ చేసుకోవాలని కష్టపడుతున్నాడు. ఓకే అన్న మీరు బట్టలు వేసేసుకున్నారు ఇదని. మా స్క్రిప్ట్ డిస్కషన్లో కూడా ఆయన కూర్చుని, అయితే నేను వాల్ కలర్ కొంచెం గ్రీన్ మెయింటైన్ చేస్తాను, మీరు డిఓపి గారు మీకు సటిల్ కలర్స్ అంటున్నారు కదా, నేను బ్యాక్ డ్రాప్స్ అన్ని లేవాను, ఆ అమ్మాయికి ఈ కలర్ డ్రెస్సెస్ తీసుకుందాం, ఈ కలర్స్. వీ హ్యావ్ మా డిజైనరు, మా ఆర్ట్ డైరెక్టరు, మా డిఓపి కూడా మా డిస్కషన్స్లో ఉన్నారు. ఎగ్జాక్ట్. ఎందుకంటే అలా జరగబట్టే అంత కంప్లీట్నెస్ ఆ వరల్డ్లోకి మీరు వెళ్తారు. ఎస్, దట్స్ వరల్డ్ బిల్డింగ్ అంటారే, ఆ వరల్డ్ బిల్డింగ్ జరిగింది. పూర్వం రాజ్ కపూర్ గారిని, దేవానంద్ వాళ్ళందరూ కూడా వాళ్ళు ఎన్ని సినిమాలు చేసినా కెమెరామెన్లు, ఆర్ట్ డైరెక్టర్లు వాళ్ళు సేమ్ టీమ్, ఎక్కడ అసలు ఒక్కళ్ళు మారిన సందర్భాలు లేవు. ఆ ప్యాటర్న్ చాలా మంచిది. అండ్ కమింగ్ టు యువర్ ఓన్ పర్సనల్ థింగ్, ఇప్పుడు నువ్వు యు ఆర్ నాట్ ఎ టీనేజర్ వెన్ యూ ఎంటర్డ్ ది ఫిల్మ్స్. 30 రోజుల్లో ప్రేమించడం అలా తీసుకుంటే కూడా ఇప్పుడు ఈ స్టేజ్లో, ఈ ఏజ్లో అంటే యు ఆర్ స్లైట్లీ ఓల్డర్ దాన్ వాట్ ఏ రెగ్యులర్ సినిమా హీరో షుడ్ బి. ఓకే, ఇక్కడ నీ టార్గెట్స్ ఏంటని నీకు ఎలా? ఓకే, నువ్వు ఇందాక అన్నావు కంటెంట్ ఓరియంటెడ్ అని, బట్ కంటెంట్ ఓరియంటేషన్ కూడా ఒక హీరోయిజం కావాలి. నువ్వు మైల్డ్గా ఉంటావా, వైల్డ్గా ఉంటావా, షౌట్ చేస్తావా, కోర్టులో శివాజీ అరిచినట్టుగా, అసలు అదొక రకమైన హీరోయిజం. అండ్
మన ప్రియదర్శిది అంత సటిల్గా ఉంటుంది, తనదొక హీరోయిజం అవును. కోర్ట్ సినిమాలో. Yes, sir. ఇప్పుడు విచ్ ప్యాత్ యూ వాంట్ టు రియల్లీ గో ఆన్ టు నీ డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి? ఒక రొమాంటిక్ హీరో, రొమాంటిసిజమా, లేకపోతే యాక్షను? మనకున్నవే తక్కువ జోనర్స్. అంటే నేను ఒకే దాని మీద స్టిక్ అయ్యే ఏజ్కి ఇంకా నేను రీచ్ అవ్వలేదు అనిపిస్తుంది సార్ నాకు. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ది ఆడియన్స్ యాక్సెప్టెన్స్ అండ్ డిఫరెంట్ ఫార్మ్స్లో ఎక్స్పెరిమెంట్ చేయగలిగే స్కోప్ ఉన్న టైం సార్ ఇది. ఎగ్జాక్ట్లీ ఫర్ కమింగ్ 4-5 years అనుకుందాం సార్. ఫర్ సపోజ్ మై డ్రీమ్ ఈజ్ మై వర్క్ ప్లాన్ నేను ఎలా వెళ్దాం అంటే దిస్ 5 years ఆర్ వెరీ క్రూషియల్ ఫర్ మీ. వాట్ ఐ డిసైడ్, వాట్ ఐ రిజిస్టర్ టు పీపుల్ షుడ్ బి డెలివర్డ్. అదే ఇంకా ప్రింట్ అవుతుంది. ఇప్పుడు ఎక్స్పెరిమెంటల్ చేసే ఏజ్ కానీ స్పేస్ కానీ ఉన్నప్పుడు ఐ డోంట్ వాంట్ టు గెట్ స్టక్ ఒక చోటే, బికాస్ అది ఎంటర్టైన్మెంట్ దాంట్లో ఏజ్ ఇస్ నెవర్ నాట్ ఎక్కడ ఉండదు. బట్ ఆ ఏజ్ విల్ డిఫైన్ ఎలాంటి క్యారెక్టర్స్ ప్లే చేయాలి. మరి నేను ఇప్పుడు స్కూల్ పిల్లాడిదిలో లేకపోతే అవి చేయలేను. స్కూల్ అదే అంటే జస్ట్ 10th పాస్ అయిన ఇంటర్ లవ్ స్టోరీస్ నేను చేయలేను. బట్ నువ్వు కాంపిటీషన్ ఇచ్చేటట్టుగా నువ్వు స్లిమ్ అయిపోయి పూర్వం కన్నా కూడా ఐఎమ్ జస్ట్ ట్రైంగ్ టు బి ఫిట్ సార్, హెల్దీ అంతే. సో అది ఆటోమేటిక్లీ బయటకి అలాగే చెప్తారులే. లేదు సార్, నిజంగా నేను ఐఎమ్ హ్యాపీ సార్, అంతే. ఐఎమ్ హ్యాపీ, మై హ్యాపీనెస్ ఇస్ గివింగ్ మీ హెల్త్. ఓకే. సో అంతే, అంతకంటే ఏం లేదు. బికాస్ మీరు ఇందాక అన్నట్టు నేను ఇప్పుడు ఇలాంటి సినిమాలు చేయాలి, నేను యాక్షన్ బ్యాక్ చేయాలి, సో నేను బాడీ బిల్డ్ చేసి 6 ప్యాక్ చేసి రెడీగా ఉండాలి ఎప్పుడైనా. సో ఒక సినిమాకి అవసరమైతే ఒక సినిమాకి చేయాలి, కానీ అది రెడీ ఉంది కదా అని అన్నీ అలాంటి కథలు తీసుకోకూడదు. క్యారెక్టర్ కోసం రెడీ అయ్యడం వేరు, రెడీ అయిపోయి ఇప్పుడు రండి నేను రెడీగా ఉన్నాను నాకు ఇలాంటివే కావాలని కూర్చోవడం వేరు. సో ఐ డోంట్ వాంట్ టు గెట్ రెడీ ఫర్ అప్కమింగ్ ఫిలిమ్స్, ఐ వాంట్ టు గెట్ ప్రిపేర్డ్ ఫర్ మై నెక్స్ట్ ఫిలిం. యువర్ నెక్స్ట్ ఫిల్మ్. ఓకే. అంటే ఇప్పుడు మహేష్ బాబు గారు ముందు ఆయన మిమ్మల్ని ప్రమోట్ చేశారు, నెక్స్ట్ ఏమో పెద్ది మెగా పవర్ స్టార్ ఎస్ సార్ రామ్ చరణ్ గారు సపోర్ట్ చేసి అసలు he has given a వెరీ హ్యూజ్ డ్యూరేషన్ ఫర్ యూ. ఎస్ సార్ ఒక ఫిల్మ్ మీద ఆయన మీద తీసేశారు మీరు, ఒక చిన్న షార్ట్ ఫిల్మ్ కదా. ఎస్ సార్. హౌ డిడ్ ఇట్ హ్యాపెన్ ప్రదీప్? అంటే వెరీ ఇంట్రెస్టింగ్ సార్. చరణ్ గారు అప్పుడప్పుడు అడపదడప కలుస్తూ ఉంటాను నేను, ఎప్పుడు కుదిరినా వెళ్ళి కలుస్తూ ఉంటాం. వీ హ్యావ్ ఎ నైస్ బాండింగ్. ఆయన చూపించే లవ్ అంతా ఆయనకి చాలా ఇష్టం సార్. స్టార్టింగ్ స్టేజెస్ నుంచి నా టీవీ షోస్ ఫాలో అయ్యారు ఆయన. సో హీ ఆల్వేస్ ఏ యూనిక్ స్టైల్. అది అంటే రేర్గా వస్తారు ఒకళ్ళు, వాళ్ళ మార్క్ ఉంటుంది కదా. నేను ఎక్కడున్నా ఇంట్లో మా అమ్మ టీవీ చూస్తున్నా వినిపిస్తే నువ్వని తెలిసిపోతుంది నాకు. సో చాలా స్ట్రాంగ్గా ఫాలో అయ్యారు సార్, అన్నీ ఇష్టం ఆయనకి. సో పెద్ద షూటింగ్కి వెళ్ళడం జరిగింది. నేను పెద్ద షూటింగ్కి వెళ్ళి చరణ్ కలవడం జరిగింది. సో ఐ స్పెండ్ 1 whole day విత్ హిమ్ పెద్ద షూటింగ్లో త్రూ అవుట్. ఫెంటాస్టిక్ విజువల్స్, అసలు ఆ మేకింగ్ స్టైల్ కానీ ఆయన పెర్ఫార్మెన్స్ కానీ ఐ థింక్ దిస్ టైమ్ ఇట్ విల్ బి అ హ్యూజ్ సెన్సేషన్ సార్. అసలు వాళ్ళు తీసుకుంటున్న కేర్ కానీ, అంటే ఆ సినిమాని చాలా బాగా ప్రజెంట్ చేస్తారు సార్. కమర్షియల్స్ అంటే గ్లోబల్ స్టార్ హీస్, సో గ్లోబల్ స్టార్ని అలాగే ప్రజెంట్ చేస్తారు అని అనిపించింది. సో ఈ అన్ని డిస్కషన్ జరుగుతున్నప్పుడు ఏం జరుగుతుంది, సినిమా ఇలా జరుగుతుంది అన్న, ఇట్లా చేసాము అని ట్రైలర్ చూడడము, సినిమా లైన్ కొంచెం డిస్కస్ చేయడము. ఐ థింక్ ఆయన చాలా బాగా ఎంజాయ్ చేశారు, చాలా సరదాగా ఉంది. యు ఆర్ వెరీ లక్కీ ఆయన నన్ను అంటారట. అంటే నువ్వు చెప్తే వినే ఆడియన్స్ చాలామంది ఉన్నారు. సో వాళ్ళకి నువ్వు ఏం చెప్దాం అనుకున్నావో చాలా బాగా చెప్తున్నావు, అంటే మంచి లైన్ తీసుకొని చెప్తున్నావు. ఈ కరెంట్ వరల్డ్, స్ట్రెస్ వరల్డ్, ఇంత హెవీ యాక్షన్ ప్యాక్డ్ మీరు అన్నట్టు హై ఆక్టెన్ ఫిలిమ్స్ మధ్యలో ఇట్స్ కూలెస్ట్ రిలీఫ్ ఈ కథ నాకు అన్నారు ఆయన. సో అంటే అన్న ఇట్లా మీ ద్వారా నేను ప్రేక్షకులకి చెప్పాలనుకుంటున్నాను దట్ ఇది అన్నప్పుడు. అఫ్ కోర్స్ ప్రదీప్, నేను ప్రీ రిలీజ్ గెస్ట్గా కానీ ఇట్లా అన్నిటికంటే ఐ స్పెండ్ టైం, మనం సరదాగా ఒక ప్రమోషనల్ వీడియో చేద్దామా అని అడిగాను. ఏం చేయగలను చెప్పు, నేను ఏం చేద్దాం నీకు, నాకు ఇక్కడ ఏం చేయాలి, నేను వాట్ కెన్ ఐ డూ అని అడగడం. ఐ థింక్ నాకు ఫర్ ఎవర్ లైఫ్ లాంగ్ గుర్తుండిపోయే సెంటెన్సెస్ ఆ సౌండ్ చెవులో. హీ సమ్వేర్ ఎల్స్ సార్, హీస్ అ గ్లోబల్ స్టార్, హీస్ మెగా పవర్ స్టార్, హీస్ అలాంటి వ్యక్తి ఈ సినిమాని అంటే మాకు అనిపించింది ఏంటంటే సినిమా వీటిలన్నిటికీ అతీతంగా ఆయనకున్న ప్రేమ. సో దట్ కమ్స్ అవుట్. నేను చేస్తున్న వర్క్ మీద కూడా షిఫ్ట్ అయింది. అరే భలే ఎలా ఎంచుకున్నావు, నేను ఏం చేద్దాం, నువ్వు చెప్పు ఆయన ఇదే సెంటెన్స్ అంటే ఏం కావాలి, ఏం చేద్దాం
ఎనీథింగ్ టెల్ మీ ప్రదీప్ అన్న. సరే వీడియో విషెస్ కానీ వీడియో బయట కానీ ఏమైనా ప్లాన్ చేద్దాం. డన్ సార్ అని. సరే ఓ పని చేయండి, మీరు ప్రమోషన్స్ అన్నీ చాలా సరదాగా చేస్తున్నారు కదా, నాకు కూడా ఒక కాన్సెప్ట్ అని చెప్పండి, ప్లాన్ చేద్దాం. ఇమ్మీడియట్ అసలు ఇంకా మా బుర్రలన్నీ బయటికి తీసుకొచ్చి మావి దెన్ వి మేడ్ దట్ స్కిట్, ఆ సిచ్యువేషన్ క్రియేట్ చేసాము. దెన్ ఇమీడియట్ సత్యాన్ని అడగడం, సత్య ఇలా వెళ్ళాను, రైట్ డార్లింగ్ చేద్దాం మనం అని. సో ఆయన షూట్ బిజీలో ఉన్నారు. షూట్ తర్వాత ఆయనకి ఇంకో 2-3 అపాయింట్మెంట్స్ ఉన్నాయి ఆ రోజు. అవన్నీ ఫినిష్ చేసుకుని మేము వెయిట్ చేస్తున్నాం. ఇంకా ప్రెషర్ పెట్టలేము సార్, అడగలేం కదా ఒకసారి. బట్ ఆయన ఫోన్ చేసి ప్రదీప్ నేను ఇంటికి రీచ్ అవుతాను, ఇంటికి రీచ్ అయిన తర్వాత ఐ లెట్ యూను, ఇంటికి వచ్చేసేయండి అన్న. ఇంకా గాల్లో ఉన్నాం మేమంతా. సార్ డైరెక్ట్ ఫోన్ చేసి చెప్పగానే ఇంకా డైరెక్ట్ ఎష్యూరెన్స్ దొరికింది కదా సార్. అవును. ఇప్పుడు టీం ద్వారా నుంచో మేనేజ్మెంట్ తరఫు నుంచో వెయిటింగ్లో ఉన్నాం అనుకోండి, సార్ని అడిగారా, సార్ ఏమన్నారు, చేయొచ్చా అని అడుగుతూ ఉండాలి. బట్ ఇది డైరెక్ట్ ఆయన చరణ్ గారు ఓపెన్ చెక్ ఇచ్చారు, ఫోన్ చేసి డల్లింగ్ నేను ఇట్లా వెళ్తున్నా, ఇంటికి వెళ్తున్నాను, షూట్ లేట్ అయింది, నేను కొంచెం ఫ్రెష్ అవగానే వెళ్ళేటను, వచ్చేసేయండి ఇంటికి, ఈ లోపల మీరు రెడీగా వచ్చేసేయండి. అండ్ ఆయన చెప్పిన మాట ప్రకారం ఇంటికి వెళ్ళిన ఒక 15-20 నిమిషాలకి ఫోన్ వచ్చింది నాకు, ప్రదీప్ బయలుదేరిపో వచ్చేసేయని. సో వచ్చిన తర్వాత సార్ ఇంకా మా వాళ్ళు సెటప్ ఇదంతా చూస్తున్నారు ఇల్లు ప్లేస్. వీ స్పెంట్ అ బ్యూటిఫుల్ టైమ్ విత్ హెమ్. క్లింకర గారు అందరూ ఉన్నారు. సో ఆయన అంత చక్కగా కూర్చోబెట్టి మాట్లాడడం, కబుర్లు, ఏంటి సిచ్యువేషన్ ఏంటి, బయట ఏం జరుగుతుంది, ప్రమోషన్ స్ట్రాంగ్ ఉన్నాయి, అందరికీ తెలిసింది సినిమా, ఇలా అన్ని కబుర్లు చెప్పి ఆయన గురించి చెప్పి నెక్స్ట్ ఏం చేస్తున్నారు, ఎటు వెళ్తున్నారు, ట్రిప్ వెళ్తున్నారు, మ్యారేజ్, ఇవన్నీ విషయాలు మాట్లాడుతుంటే అంతే. ఐ థింక్ సమ్వేర్ ద బాండింగ్ కేమ్ అవుట్ సార్, రాదర్ దాన్ నేను వెళ్ళడం, చరణ్ గారు మా సినిమాని ప్రమోట్ చేయడం అడగడం వేరు. దట్ బాండింగ్ కేమ్ అవుట్ అండ్ దట్ లవ్ వాట్ హీ హ్యాస్ నా మీద ఏదైతే ఆయనకి ఆ ప్రేమ ఉందో అది ఈ వీడియో ద్వారా బయటకు వచ్చింది. దట్ ఇంపార్టెన్స్ వాట్ హీ గేవ్. అండ్ దాని తర్వాత షూట్ చేసినప్పుడు ఇది ఓకేనా, మళ్ళీ చేద్దామా, బాగానే వచ్చిందా, చూసుకోండి మీకు ఓకే కదా, వర్కౌట్ అవుద్దా ప్రదీప్, బాగానే వచ్చిందా, ఇది అడగడం, ఈ కన్సర్న్ చేయడం చాలా రేర్ సార్. ఇట్స్ అ రేర్ క్వాలిటీ, ఇట్స్ అ గోల్డెన్ క్వాలిటీ. అది చిరంజీవి గారికి ఉన్న క్వాలిటీ. బ్లడ్ ఎందుకంటే చిరంజీవి గారు ఎంతమందిని ఎంకరేజ్ చేస్తారు. ఒక సినిమా రిలీజ్ అయ్యి చిన్న టీమ్స్ బాగా చేస్తే పిలిచి ఇంటికి వాళ్ళందరినీ అప్రిషియేట్ చేసి, రామ్ చరణ్ హ్యాస్ దట్ లెగసీ. He is endowed with such a great legacy, which చిరంజీవి గారు కాన్స్టిట్యూటెడ్ ఇన్ హిజ్ లైఫ్. దట్స్ పైగా అప్పుడే పెద్ద ఆ గ్లింప్స్ రిలీజ్ అయింది 3 days తర్వాత ఇమ్మీడియట్ గా ఇది అసలు ఒక్కసారి ఇది ఎలా లేచిందంటే ఒక పక్కన పెద్ద దాంతో తెలుగు మాట్లాడే వాళ్ళందరూ ప్రపంచవ్యాప్తంగా కాలింగ్ బెల్ కొట్టడం మేము వస్తున్నాం అని చెప్పేసింది సార్. దట్స్ గ్రేట్ స్ట్రోక్. ఆయన ఇచ్చిన పవర్ఫుల్ స్ట్రోక్. ఆయన హనుమంతుడు వస్తారు కదా సార్, ఇట్లా టక్కన లేపు తీసుకెళ్ళినట్టు. ఆయన ఆల్వేస్ గ్రేట్ఫుల్ టు రామ్ చరణ్ గారు. అండ్ హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.